హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ఓ భానురేఖ గారి సిస్టర్ అనుకుంటారు మిమ్మల్ని అందరూ. అయ్యో, నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ దీనికి వెళ్ళాను. అదే టైంలో నేను అనుకోవడం చిరంజీవి గారు వీళ్ళంతా అక్కడ చదువుతున్నారు అడయార్ యూనివర్సిటీలో. ఓకే, 73లో. అప్పుడు చాలా మంది స్టూడెంట్స్ వచ్చి, అప్పటికి మనకు అసలు ఏమీ తెలియదు, నిజంగా ఏ భాష రాదు మనకి. అది స్క్రీన్ టెస్ట్ చేయాలి. స్క్రీన్ టెస్ట్ కి వాళ్ళు ఏదో స్పీచ్ ఇచ్చారు. ఆ పీస్ అంతా హిందీలో ఉంది. ఎవరు చదువుతాడు అనేది నాకు ఏడుపు వచ్చేసింది. నేను చేయను బొమ్మన్నా అనుకున్నా. మా అక్కేమో తిట్టింది నన్ను. మనం ఇంట్లో అబద్ధం చెప్పి మరీ వచ్చాం ఇక్కడికి. ఇంట్లో అబద్ధం చెప్పి వెళ్ళేవాళ్ళం. ఓకే, హిందీ ముక్క కూడా రాదు. ముక్క కూడా రాదు. ఇప్పుడు హిందీ బాగొచ్చు. కలగాపులకోండి హిందీ తెలుగు. ఎందుకు హిందీ ఇంటర్వ్యూలు కొన్ని చూసాను. మీ రేపు వస్తున్నారు రామేశ్వరి గారు అంటే, అదే దూరదర్శన్ లో ఇచ్చారు అక్కడ, చూసాను కొన్ని. జరీనాతో ఒకటి ఉంది. అవును, అది షేమారో వాళ్ళది బాగుంది. అది ఆశ. ఇప్పుడు చూడండి, ఆశ సినిమా తెలుగులో తీశారు వాళ్ళు. మరి ఆ సినిమాకి నా రోల్ నన్ను అడుగుండొచ్చు. నన్ను అడగలేదు వాళ్ళు. పక్కా తెలుగు అమ్మాయి. మళ్ళీ నెక్స్ట్ ఫ్యామిలీ. సో పెద్ద బాబు చిన్న బాబు. ఎస్. సార్ పేరు దీపక్ సేత్ కదా? దీపక్ సేత్. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన? ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ మా పొలానికి వెళ్ళారు. అక్కడ పొలం పని చేస్తారా? పొలం పని కాదు, బుల్లి పొలం. ఫామ్ హౌస్. యాక్చువల్ గా ఫామ్ హౌస్ కూడా కాదు, రెగ్యులర్. కాకపోతే 80 కిలోమీటర్స్ బొంబాయి నుంచి. అక్కడ మాకు గెస్ట్ హౌస్ అది ఉంది పెద్దది. దానిలో 100 acres ఉంటుందా? అబ్బాయి నా మొహం కాదు, ఒక 20 acres ఉండేది. అది కూడా మొత్తం అమ్మేశాం. 20 acres అమ్మేశాం. దానిలో బాంబే నుంచి 80 కిలోమీటర్స్. పక్కనే బాంబే అంటే మొత్తం పక్కనే కదా. ఇక్కడ రేట్స్ లేవు. అక్కడ బొంబాయిలో పిచ్ రేట్స్ ఉంటాయి. బొంబాయి నుంచి బయటకి వెళ్ళి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరంలో నిన్న చెప్తున్నారు ఎకరం 100 crores, ఎకరం 60 కోట్లట. ఎందుకు అట్లా పెంచేశారు? దేనికోసం? ఎందుకు నీళ్లు ఎవరికి ఉండబోతున్నారు వీటిలో? దీనివల్ల ఈ హైదరాబాద్ కి నష్టం జరగబోద్దు కానీ లాభం జరగదు. ఈ రియల్ ఎస్టేట్ ఇప్పుడు పెంచుతున్నారు. బాంబే ఎంతకన్నా టూ మచ్ ఉంటది కదా మరి. దానికి ప్రదేశం లేదు కదా అక్కడ. దేర్ ఇస్ నో ప్లేస్. అక్కడ ఏంటి, ఎంతని రిక్లెయిమ్ చేయగలరు ల్యాండ్? సముద్రం నుంచి రిక్లెయిమ్ చేసి తయారు చేస్తుంది కదా చాలా వరకు. ఎంతని రిక్లెయిమ్ చేయగలరు? ఇంక రిక్లెయిమ్ చేయడానికి కుదరదు. ఇప్పుడు మేము ఉండే చోట ఇంకా రీడెవలప్మెంట్ మొదలైపోయాయి. ఇప్పుడు మా ఏరియా మొత్తం రీడెవలప్ అయిపోతుంది. మా ఏరియా మొత్తం రీడెవలప్. ఇప్పుడు మా అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వాలి. ఒక 2-3 years మేము బయట ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉంటే మా గొంతులు ఇంక పైకి రావు. అంత పొల్యూషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే డంపర్లే తిరుగుతూ ఉంటాయి ఇంకా కదా. అన్ని బిల్డింగ్లు ఇప్పుడు 7 అంతస్తులు ఉండే బిల్డింగ్లు అంతా కూడా 20-25 అంతస్తులు కావాలి. అబ్బా. సో ఆయన ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఇవాళ వెళ్ళాడు. ఇవాళ పొద్దున ఏమేసారు ఫామ్ హౌస్ లో? ఫామ్ హౌస్ లో కాదు, ఇవాళ గెస్ట్ హౌస్ లో వాళ్ళు గెస్ట్లు ఉన్నారు. సో హీ వాంట్స్ టు మేక్ షూర్ ఆల్ ద సప్లైస్ ఆర్ దేర్. దానికి డ్రైవర్ మేము వారానికి ఒకసారి వెళ్తాం. పొలం పని నేను చూసుకుంటానండి. ఏమేసారు? ఇప్పుడు మిరపకాయలు వేసాను. గుంటూరు మిరపకాయలు, కాశ్మీరీ మిరపకాయలు వేరే వేరేగా. బట్ మురళీమోహన్ గారా? మురళీమోహన్ గారు. నెక్స్ట్ ఐ హాడ్ ఎ వెరీ గుడ్ టైం. ఆయనే ఫోటోలు తీశారు, ఇవ్వాలి మంచి మంచి ఫోటోలు. ఇది మా టీచర్ మిడిల్ లోనా? ఉమాశేషి. ఆవిడ పోయింది పాప ఈ మధ్య. నెక్స్ట్ ఈ కౌన్స్ ఐ థింక్ వన్ ఆఫ్ మై దిస్ ఈస్ అదే పటాబీస్. ఇది కూడా మన అదే. ఎన్ని ఇయర్స్ బాగా ఇక్కడ చాలా బాగున్నారు చక్కగా. ఇదే మన వీళ్ళది స్వప్న దత్త గారి సీరియల్ ఓటీటీ. నెక్స్ట్ ఇది SPW బ్యాచ్ అంటే కాలేజ్ బ్యాచ్. వీళ్ళందరూ తిరుపతి హైదరాబాద్ లో ఫంక్షన్ జరిగింది. వీళ్ళంతా నన్ను రమ్మని చాలా సార్లు అడిగారు. ఫైనల్ గా వచ్చాను. నెక్స్ట్ ఇది మా ఆయన, మా ఇద్దరు వాళ్ళు. నెక్స్ట్ నాకు చాలా ఫేవరెట్స్. మా నాన్నగారు. ఇది మా నాన్న. ఒక డెలికేట్ గా ఉంది చూసారో కాబట్టి చీరలో మా అమ్మ, మధ్యలో మా అక్క. మా చిన్న నీసు.
ఏంటి మీ దివ్య. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలుకి? నాన్నగారు పోయారు, అమ్మ Hmm. పోయింది. ఓకే. మా అక్క అబ్రాడ్ సిన్స్ 40 some years. Hmm. మా అక్కకి ఇద్దరు కూతుళ్ళు కూడా వెరీ వెరీ టచ్ వుడ్, వెరీ పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళే అమెరికాలోనే. అమెరికాలో. Okay. పెద్ద అమ్మాయి పెళ్లి చేసుకోలేదు, Hmm. రెండో అమ్మాయి చేసుకుంది, ఐరిష్ చేసుకుంది. Hmm. వాళ్ళకి ఒక బాబు ఉన్నాడు. ఓకే. వాళ్ళ బాబు ప్రకారం మేము మాత్రమే చుట్టాలు, ఓకే. ఇంకా ప్రపంచం ఇంకెవడో లేరు. ఓకే. సో ఇప్పుడు తెలుగులో మీకు అంటే అంటే మీ నెల్లూరు ఈస్ట్ వెస్ట్ వస్తుంటారా? చుట్టాలు ఉన్నారా మీకు? నాకు చుట్టాలు ఉన్నా నాకు రావడాలు పోవడాలు లేవు అసలుకి. చాలా మంది చుట్టాలు ఉన్నారు. ఆ. చాలా మంది మా రిలేటివ్స్ గంగావతి, ఉమ్. హుబ్లీ వరకు మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే. శ్రీకాంత్ గారు వాళ్ళ చుట్టాలు కూడా ఉన్నారంట అక్కడ. అదే వాళ్ళు ఏదో చెప్తే నాకు అప్పుడు తెలిసింది. ఓహో, మీకు చుట్టాలన్నా శ్రీకాంత్ గారు వాళ్ళు? తెలీదు, ఆ. చుట్టాలు అయిండపోవచ్చు, చుట్టరికం ఏదో కలుపుతారు కదా అవును, ఎంతో అవును, కొంతమంది. అవును. ఇదే వీళ్ళంతా కూడా అక్కడ వాళ్ళు, అంటే గంగావతి వెళ్ళిపోయి వెస్ట్ గోదావరి, తెనాలి, ఇక్కడి నుంచి తాళూరు వాళ్ళంతా చాలా మంది అక్కడ షిఫ్ట్ అయిపోయారు. ఓకే. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండేవి, అది అమ్ముకుని అక్కడ 10 ఎకరాలు 15 ఎకరాలు కొనుక్కున్నారు. Hmm. వాళ్ళు బాగా చేసుకోవడం ఇంకా ఇంప్రూవ్ అయ్యారు. Hmm. దే ఆర్ ఆల్ లివింగ్ వెరీ వెల్ దే. ఓకే. మా కజిన్స్, మా బాబాయ్ కొడుకులు వాళ్ళంతా ఈ ఊళ్ళో చాలా మంది ఉన్నారు హైదరాబాద్ లో. Hmm. అప్పుడప్పుడు నేను కలుసుకుంటాను. Hmm. దే ఆర్ ఆల్ వెరీ అఫెక్షనేట్, వెరీ నైస్. బట్ షూటింగ్ వచ్చినప్పుడు మనకేంటో తొందరగా అయిపోయిన వెంటనే వెనక్కి వెళ్ళిపోదాం అని ఉంటుంది. సో మరి ఎవ్వరు ఎంత చుట్టరికమైనా సరే సంహం మన కుటుంబం రేపు మీ పిల్లలు పెళ్లి జరిగినప్పుడు కూడా మీ ఉండదు, మీ అదంతా సైడ్ ఉండదు. నుంచి కూడా రావాలని ఉంటుంది కదా మీకు కూడా? ఉండదా ఏం మీకు? ఉండదు. నా పెళ్లికి ఎవడు లేరు. ఆ. ఓకే. నా పెళ్లికి మా అమ్మ తప్పితే ఇంకెవడు లేరు. ఇంట్లో ఒప్పుకోలేదా? కాదు, మా నాన్నగారు పోయారు. ఆ. మా నాన్నగారు పోయిన తర్వాత మా అమ్మ అంది, అయ్యో అనే నాన్నగారు నువ్వు దీపక్ని పెళ్లి చేసుకుంటే బాగుండేది అనేవాళ్ళరా. Hmm. మరి ఆ మాట నాకు చెప్పకుండా నీతో ఎందుకు చెప్పాను, చెప్తే అప్పుడే పెళ్లి చేసుకోవడం కదా గొడవ లేకుండా అని. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని వెనకాల నుంచి పోరాడుతున్నారు. అయ్యో ఇప్పటికే మీరు పెద్దవాళ్ళు అయిపోతానికి పెళ్లి చేసుకోండి. సో వీ హెవ్ డిసైడెడ్, వాళ్ళకి చెప్పాం, వాళ్ళ ఇంటి వాళ్ళకి చెప్తే వాళ్ళు అన్నారు, కొత్త ఇది ముహూర్తం చూద్దాం ఇదేదో అట్లా అన్నారు. మా అమ్మ అన్నాను, ఈ ముహూర్తం చూడడం ఇదేంత మళ్ళీ ఈ గొడవలో ఎందుకు అంటే, మా అమ్మ అందే, మా అమ్మకు కూడా ఏం తెలియదు, మా ఇంట్లోకి తెలియదు ఇవన్నీ గొడవలు, ముహూర్తాలు, మంచి రోజులు, రాహుకాలాలు, ఇవన్నీ మాకు తెలియదు. సరే మా అమ్మకి హఠాత్తుగా ఒక బ్రెయిన్ వేవ్ వచ్చింది. ఒరే అదేదో దసరా రాబోతుందిరా, దాని ముందు నవరాత్రులు ఉంటే చూడు, అవన్నీ చాలా మంచి రోజులు అంటారు అందరూ, దానిలో పెళ్లి చేసేసుకోండి మీరు అంటే. సరే మా అక్కకి నేను ఇన్ఫార్మ్ చేశాను. మా అక్కకి ఇన్ఫార్మ్ చేస్తే బై ఛాన్స్ షీ కుడ్ నాట్ మేక్ ఇట్. ఎందుకంటే వాళ్ళకి ఆ వీసా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆ టైంలో, అదే టైంలో. ఐ థింక్ టిల్ టుడే పాపం తను ఎంతో ఫీల్ అవుతుంది దాని గురించి. బట్ ఇట్ హ్యాపెండ్, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సరే ఇంకా వాళ్ళ కుటుంబం నుంచి మొత్తం అందరు వచ్చారు. వాళ్ళే కాకుండా దే రియల్లీ ఎంజాయ్ దెమ్సెల్వ్స్. మొత్తం అక్కడి నుంచి కుక్స్ వచ్చేసారు, 2-3. వాళ్ళకు ఉండేది అంతా ఈ సరంజామాలన్నీ. పటియాలా అనే చోటు పంజాబ్ పంజాబ్ అక్కడ ఆచారంలోనే పెళ్లి అయిపోయింది. అక్కడ ఆచారం కాదు, మన తెలుగు ఆర్య సమాజీ టైప్. ఓకే. మనం మాటుంగా నుంచి ఒక తెలుగు పండితుడు వచ్చాడు, నేను తెలుగు దానిలాగా తయారయ్యాను. ఎటు వచ్చి ఆయన వచ్చి రాగానే మీ నాన్నగారిని గుర్తు చేసుకొని అక్షంతలు ఏమన్నాడు. రెండోసారి అయినా సరే నా కళ్ళ నీళ్ళు బడబడబడబడిపోవడం, నాన్నగారిని పడ బాబు నువ్వు మాట పడి మా నాన్నగారిని గుర్తు చేసుకోమని అనొద్దు అని తిట్టాను నేను. ఎందుకంటే ఇప్పుడే కదండి, ఆ మధ్యతో సంవత్సరం క్రితం ఆయన పోయారు. మా అమ్మ ఒక్కతే ఉంది అక్కడ. ఆవిడకి ఈ మాటలు వింటూ ఉంటే ఆవిడకి ఆస్మా అటాక్ వచ్చి పాప ఆవిడ నుంచోలేకపోయింది. ఆవిడని లోపలికి తీసుకెళ్ళి ఆవిడని కూర్చోబెట్టి ఇంకా నాకు అనిపించింది అంటే ఈ పెళ్లి గొడవలు ఇవన్నీ ఎందుకు అనిపించింది అంటే బికాజ్ ఇట్ మైట్ బి హ్యాపీ సిచ్యువేషన్, కానీ దీనివల్ల కొన్ని జ్ఞాపకాలు కొంచెం భయంకరంగా జరుగుతాయి. కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాత్రం చాలా చక్కగా ఎంజాయ్ చేశారు, చాలా అండ్ వెరీ సపోర్టివ్. ఇప్పుడు
వీళ్ళంతా లేరని చెప్పేసి వాళ్ళు ఎవరు నాకేం తక్కువ చేయలేదు వాళ్ళు. దే వర్ ఆల్ దేర్ ఫర్ మీ.